ఇవాళ మనకు చాలా సింపుల్గా కనిపించే వాషింగ్ మిషన్ అసలు పుట్టుక మాత్రం 300 ఏళ్ల పాత చరిత్ర కలిగినది. మొదటి వాషింగ్ మిషన్ని ఆలోచన 1691లో ఇంగ్లాండ్లో పేటెంట్ తీసుకుంది. కానీ నిజమైన మాన్యువల్ రొటేటింగ్ వాషింగ్ మిషన్ డివైస్ని 1767లో జర్మనీకి చెందిన జాకబ్ క్రిస్టియన్ రూపొందించాడు. ఈ యంత్రాన్ని తయారు చేయడానికి ఆయన లాంగ్వుడ్ ఐరన్లు రాడ్లు వాడి దాదాపు ఆ కాలంలో 10 to 15 సిల్వర్ కాయిన్స్ ఖర్చు చేశారు. అంటే నేటి విలువలో సుమారు 20 to 30,000. తర్వాత 1851లో జేమ్స్ కింగ్ అనే అమెరికన్ ఆవిష్కర్త డ్రమ్ టైప్ వాషింగ్ మిషన్ రూపొందించారు. ఇది మన నేటి వాషింగ్ మిషన్ డిజైన్కి మొదటి రూపం. కానీ మనం ఇళ్లల్లో వాడే విద్యుత్తుతో పనిచేసే మొదటి ఎలక్ట్రిక్ వాషింగ్ మిషన్ను 1908లో ఆల్వా జే ఫ్రెషర్ అనే అమెరికన్ ఇంజనీర్ కనిపెట్టాడు. ఆయన తయారు చేసిన మిషన్ పేరు థార్. అని తయారు చేయడానికి కంపెనీ దాదాపు $200 to $250 ఖర్చు పెట్టింది. అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. నేటి విలువలో 2 to 3 lakhs. ఆ సమయంలో ఒక్క వాషింగ్ మిషన్ మార్కెట్ ధర దాదాపు $100 ఉండేది. అంటే ఇప్పుడు కార్మికుడు నెల జీతం. 1920 తర్వాత వాషింగ్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా సాధారణ గృహ సాధనాలుగా మారాయి. నేటి వాషింగ్ మిషన్లు ఆటోమేటిక్, సెన్సర్ కంట్రోల్, డిజిటల్ టచ్తో వస్తున్నాయి. కానీ వీటి వెనుక ఉన్న చరిత్ర మాత్రం కష్టపడి పనిచేసిన శతాబ్దాల ఆవిష్కరణ సమర్పణే.